ఇవాల్టి మాటల కార్యక్రమం నా తర్వాత నేను రచరవి గారికి అప్పచెప్తున్నాను. ఇప్పుడు వద్దా? ఆహా, లేదా అర్జున్ గారు నాకు ఓకే అంట. అర్జున్ గారి డైరెక్షన్లోనే ఇవాళ కార్యక్రమం అంతా. లైటే వేదికలు అలంకరించిన మిత్ర బృందానికి, మీడియా మిత్రులకు ఇక్కడికి పిలువగానే నేను వస్తారా అని చెప్పి మాకు అండగా నా జీవితం నుంచి మా అర్జున్ గారి జీవితం దాకా హాస్య బ్రహ్మ గారికి నేను ఇక్కడి నుంచి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా సార్. ప్రతి విషయంలో మమ్మల్ని గెలిపించడానికి ఆయన పుట్టిండు, ఆయన పుట్టినందుకే మేము పుట్టినాము, ఆయనతో పని తీసుకోవడానికి అర్థమైతే లేదు. చాలా విషయాలలో గెలిపిస్తూ ఉన్నాడు. నిన్న బెహరీన్లో ఉన్నాడు, ఇవాళ మన స్టేజ్ మీద ఉన్నాడు. అది ఒక హాస్య బ్రహ్మ గారికి సాధ్యమవుతుంది. అలాగే ఏం రత్నం గారికి మనందరం సినిమాలు ఎన్ని చూసినాం, బాయ్స్ కావచ్చు, ఎలాంటి సినిమాలు చూసినాం. అలాంటి ప్రొడ్యూసర్ పిలువగానే నేను వస్తా రవి, అర్జున్ సాయి అని చెప్పి మాట ఇచ్చినందుకు ఏం రత్నం గారికి, అలాగే ఎల్బి శ్రీరామ్ గారికి, అలాగే లక్ష్మీ భూపాలన్నకు, అలాగే ఇక్కడికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మరి గట్టిగా చెల్లం గారికి ఆయన ఎన్ని సంపంగిలు తీసిండు. అలాంటి మరి రచయిత ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరికీ నమస్కారాలు, శుభాభినందనలు. ఇందులో వీళ్ళతో పాటు చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఉత్సవం గురించి చెప్పాలంటే అందరూ మరి సుమక్క చెప్పింది ఇక్కడ నాటకాల మీద తీశారండి. అంటే నాటకాలను ఏంటి, ఇదేమో నాటకం సినిమానా అని అనుకునేటట్టు కాదు. ఇందులో అద్భుతమైన మహానటుల చేత వాళ్ళ గతాన్ని గుర్తు చేయడానికి ఒక నాటకం కాన్సెప్ట్ ఉంటుంది, ఒక ప్రేమ జంట ఉంటుంది, అలాగే ఒక తండ్రి విలువ ఉంటుంది, అలాగే ఒక కూతురు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ సినిమా అందమైన తెలుగు చిత్రం నాటకాల మధ్య. నా జీవితంలో ఒక్క నాటకం వేయలేదనే ఒక బాధ ఉంటుంది. దానికోసం నేను సార్ అన్నాడు, మన కాంతి అన్నీ ఏవి కాకుండా ఉండవురా, వాటి కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాలని చెప్పి మనకు బ్రహ్మానందం గారు ఎప్పుడూ చెప్తుంటాడు. నా జీవితంలో ఒక నాటకం వేయాలని ఏకపాత్రాభినయం మీద ఒక కథ హిందీలో రాసుకుంటానా. తెలుగులో నేను అందరికీ తెలుసు, హిందీలో చేస్తే అక్కడి నుంచి యాసే వాతక్ సబ్లోకి దేక్తే బోల్కే ఒక కథ రాసుకుంటున్నా. తొందరలో అది చేయాలని నా కోరిక. ఉత్సవం అనేది సురభి నాటకం వాళ్ళు అంటే సురభి అంటే ఒక కళను నమ్ముకొని ఒక కుటుంబం మొత్తం దాని మీద ఆధారపడటం కాదు, ప్యాషన్ఫుల్గా బతికే సురభి నాటకం వాళ్ళందరూ ఇందులో ఈ సినిమాలో ఉన్నారు. ఫస్ట్ ఈ డయాస్ మించలి మా సినిమా తారల తరఫున, సినిమా ఇండస్ట్రీ తరఫున సురభి నాటకోత్సవాలు, సురభి నాటకంలో చేసే ప్రతి కళాకారుడికి చేస్తున్నా నేను సలాం. థ్యాంక్ యూ. అర్జున్ అన్న నాకు రైటర్గా పరిచయం. ఒక అద్భుతమైన కథ తీసుకొని ఓ ప్రొడ్యూసర్ గారికి చెప్పి ఒప్పించి దిలీప్ గారికి మరి టాలీవుడ్ ఒక మంచి స్థానం ఇస్తుంది. హార్డ్ వర్కర్, టాలెంటెడ్, కమిట్మెంట్ ఉన్న హీరో, చాలా అద్భుతంగా చేస్తాడు. మేము అతనితో సినిమా చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సార్ సురేష్ గారు, మీ కష్టం ఊరికే పోదు, మీరు సంచులలో డబ్బులు చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రిలీజ్ డేట్ సుమక్క ప్రకటిస్తుంది. స్పెషల్గా సుమక్కకు థ్యాంక్స్, ఎందుకంటే ఆమె యాంకరింగ్ చేయాలంటే ఎంత బిజీ ఉన్నదో తెలుసు, వాళ్ళ ఇంటికి కూడా పోతలేదు. థ్యాంక్ యూ